హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నేను ఇవాళ ఎటువంటి ట్రేడ్ చేయలేదు మార్కెట్లో. చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, బికాస్ మార్కెట్లో ఫస్ట్ క్యాండిల్ అనేది ఇండిసిజన్ క్యాండిల్ ఫామ్ అయింది నిఫ్టీలో. అండ్ ఈ ఇండిసిజన్ క్యాండిల్ ఫామ్ అయింది, దట్స్ వై నేను ట్రేడ్ చేయలేదు. సెకండ్ వచ్చేసి మీకు ఇంకోటి చెప్తాను నేను. ఓకే, ఇండిసిజన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ ఐదర్ దాని క్లోజింగ్ బ్రేక్అవుట్ అయినా బ్రేక్ చేసి మనకు మూవ్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ఓపెనింగ్ బ్రేక్ డౌన్ పాయింట్ అయినా బ్రేక్ చేసి మూవ్మెంట్ ఇస్తే మనకు మార్కెట్ లో బయింగ్ ఆర్ సెల్లింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా? అండ్ మీకు నేను ఇంకా చూపిస్తాను. సి, ఇప్పుడు ఇక్కడ మార్కెట్ లో స్టార్టింగ్ క్యాండిలే మనకు ఇండిసిజన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఈ ఇండిసిజన్ క్యాండిల్ లో మీరు క్లోజింగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి బ్రేక్అవుట్, ఇది బ్రేక్అవుట్ అయినా చూడండి. అండ్ ఓపెనింగ్ క్యాండిల్ వచ్చేసి బ్రేక్ డౌన్, ఈ బ్రేక్ డౌన్ క్యాండిల్ అయినా చూడండి. ఇప్పుడు మార్కెట్ పైన లెవెల్ బ్రేక్ చేస్తే రీటెస్ట్ రివర్సల్ అనేది జరుగుతుంది, బయింగ్ అనేది కన్ఫర్మ్. అలా కాకుండా లోయెస్ట్ పాయింట్ బ్రేక్ చేస్తే రీటెస్ట్ రివర్సల్ అనేది జరుగుతుంది, కన్ఫర్మ్ సెల్లింగ్. అండ్ ఇండిసిజన్ క్యాండిల్ ఎప్పుడు ఫామ్ అయినా కానివ్వండి, ఇంపార్టెంట్ మనకి ఏంటి అంటే హై లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ ఇస్తుందా, లేకపోతే లో లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ ఇస్తుందా, అది మనకి ఇంపార్టెంట్. ఓకేనా అండి? అండ్ ఇంకా చూపిస్తాను నేను, ప్రీవియస్ క్యాండిల్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇండిసిజన్ క్యాండిల్ హై పాయింట్ లెవెల్ బ్రేక్ కాగానే మూవ్మెంట్ అనేది వచ్చింది. ఓకే, సి ఇక్కడ చూడండి, ఇట్స్ ఏ బ్రేక్అవుట్ పాయింట్ అండ్ ఇట్స్ ఏ బ్రేక్ డౌన్ పాయింట్. మనకు బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి రీటెస్ట్ రివర్సల్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ దొరికింది. దట్స్ వై మనకు ట్రేడ్ అనేది జరిగింది. సో ఇవాళ ఏం జరిగింది, నేను ట్రేడ్ ఎందుకు తీసుకోలేదు అంటే, మార్కెట్ లో ఇక్కడ హై లెవెల్ అనేది ఇది ఎక్కడైనా బ్రేక్ అయిందా, బ్రేక్ కాలేదు. ఇది వచ్చేసి కంప్లీట్ లో లెవెల్, ఓపెనింగ్ లెవెల్, బ్రేక్ డౌన్ లెవెల్, ఇది ఎక్కడైనా బ్రేక్ అయిందా, బ్రేక్ కాలేదు. సెకండ్, ఇవాళ మార్కెట్ లో నాకు తెలిసినంత వరకు అనాలిసిస్ తెలియని వాళ్ళు, ఆల్రెడీ లాస్ లో ఉండి పానిక్ లో ట్రేడ్ చేసే వాళ్ళు, అండ్ మార్కెట్ క్యాండిల్స్ గురించి తెలియని వాళ్ళు, అండ్ ఇమీడియట్ గా ఎంఎస్సిడి ఫాలో చేసిన వాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్సిడి ఫాలో చేసిన వాళ్ళు ఇవాళ లాస్ లోనే ఉన్నారు, ప్రాఫిట్ లో లేరు. మీరు కనుక నా వీడియో చూస్తున్నారు అనుకోండి, మీరు నేను చెప్పిన టాపిక్స్ మీద వర్క్ చేసి ఉంటే మీరు లాస్ లో ఉన్నారు. ఎందుకు అంటే సింపుల్ గా చెప్తాను, ఫస్ట్ క్యాండిలే ఇండిసిజన్ వచ్చేస్తే మనము ట్రేడ్ అనేది చెయ్యొద్దండి. మార్కెట్ ఏం చేస్తుంది అంటే, ఇవాళ లైవ్ మార్కెట్ లో కంప్లీట్ గా కూర్చున్న వాళ్ళు సింపుల్ గా ఇక్కడ చూస్తే బయింగ్ వచ్చేసింది, మళ్ళీ సెల్లింగ్ కవర్, ప్రీమియం మెల్టింగ్ అనేది ఇవాళ ఎక్కువ జరిగింది. ఇది నిఫ్టీ చార్ట్. ఓకేనా? ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసుకోండి. చలో బ్రదర్, నిఫ్టీలో ఓకే మీరు చెప్పినట్టే సైడ్ వేస్ అయిపోయింది, బట్ బ్యాంక్ నిఫ్టీలో మూవ్మెంట్ ఇచ్చింది కదా అంటే, ఇక్కడ మూవ్మెంట్ ఇచ్చిందండి. మీ అందరికి ఇది మూవ్మెంట్ అని కనిపిస్తుంది, బట్ ప్రాపర్ గా మీరు చూస్తే ఇవాళ వెళ్ళండి, ఏదైనా పుట్ కాల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్ట్రైక్ ప్రైస్ చూడండి, ఏదైనా మీ ఇష్టం, నియరెస్ట్ యాట్ ద మనీ, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, నియరెస్ట్ చూడండి, ఎక్కడ ప్రీమియం పెరగలేదు. పుట్ సైడ్ పెరిగిందా అంటే పుట్ సైడ్ కూడా ప్రీమియం పెరగలేదు. కాల్ సైడ్ పెరిగిందా అంటే కాల్ సైడ్ ఇంకా దారుణం, కాల్ సైడ్ అయితే. సో మార్నింగ్ కెళ్ళి ప్రాపర్ ప్రీమియం మెల్టింగ్ అనేది జరిగిందండి. ఇది ఒక జోన్ పాయింట్, మార్కెట్ సైడ్ వేస్. మీరు మార్క్ చేసుకుంటే మీకు తెలుస్తుంది, ఇది ఒక జోన్ పాయింట్, మార్కెట్ సైడ్ వేస్ అంటే కాల్ పుట్ బై సెల్ కంప్లీట్ ప్రీమియం మెల్టింగ్, కాల్ సైడ్ ప్రీమియం మెల్టింగ్, పుట్ సైడ్ ప్రీమియం మెల్టింగ్. దాని తర్వాత ఇది ఇంకో జోన్, ఈ జోన్ లో పుట్ సైడ్ ప్రీమియం పెరిగింది, దాని తర్వాత ఇమీడియట్ కాల్ సైడ్ పెరిగింది, మళ్ళీ పుట్ సైడ్ ప్రీమియం తినేసింది, మళ్ళీ కాల్ సైడ్ ప్రీమియం కూడా తినేసింది. 2 క్యాండిల్స్ లో ఇక్కడ వరకు కిందికి వచ్చింది కదా, ఈ మూమెంట్ లో ప్రీమియం తినేసింది. సో ఇవాళ మార్కెట్ లో 3 టైప్ ఆఫ్ జోన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. బట్ ఈ క్రియేషన్ లో ఏం జరిగింది అంటే, నిఫ్టీ సెన్సెక్స్ సైడ్ వేస్ ఉండడం వల్ల బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రాపర్ మూవ్మెంట్ ఇవ్వలేదు. ఓకేనా అండి? అండ్ మొన్నటి అనాలిసిస్ వీడియోలో నేను క్లియర్ గా మెన్షన్ ఏం చేశాను,
మార్కెట్ లో బ్రేక్అవుట్ సపోర్ట్ తీసుకుంటే ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళే మార్కెట్ బ్రేక్అవుట్ సపోర్ట్ తీసుకోవాలి. లేకపోతే బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇవ్వాలి. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వలేదు అంటే మార్కెట్ బయ్యింగ్ వెళ్ళదు అని నేను చెప్పాను, క్లియర్ గా చెప్పాను. నిన్నటి వీడియో మీరు చూడకపోతే వెళ్ళి నిన్నటి వీడియో డెఫినెట్లీ మీరు చూడాలండి. 8th మే కోసం అంటే ఇవాళ కోసం అనాలిసిస్ వీడియో అప్లోడ్ చేశాను. అండ్ నాకు ఇంకో బెనిఫిట్ అంటే నేను పర్సనల్ ట్రేడ్ చేశాను. సో నా పర్సనల్ ట్రేడ్ లో నాకు ఎక్కడ బెనిఫిట్ దొరికింది అంటే, క్లియర్ బెనిఫిట్ నాకు ఎక్కడ దొరికింది అంటే, మార్కెట్ లో ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర, ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఇక్కడ వచ్చి మార్కెట్ రిజెక్ట్ ఇచ్చిన తర్వాత ఒక బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇచ్చింది. సో నేను వెయిట్ చేశాను, బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది, బట్ క్యాండిల్ రెడ్ అనేది చాలా పెద్దగా ఉంది. సో నాకు తెలిసి ఇది ఇన్వాలిడ్ కావాలి అనుకున్నాను, ఇన్వాలిడ్ అయ్యింది. ఈ ఇన్వాలిడ్ లో కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తీసుకున్నాను. సెకండ్ రీటెస్ట్ రివర్సల్ లో నో ఆర్డర్ బ్లాక్ లో కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇవాళ నేను చేశానండి. ఓకేనా? అండ్ ఇంకోటి పర్సనల్ ట్రేడ్స్ లో ఇంకోటి, నేను దీని గురించి వ్యాలిడ్ ఇన్వాలిడ్ గురించి ఎక్కడ మన సీజన్ 6 లో కూడా చెప్పాను. సీజన్ 6 మీరు డెఫినెట్ గా చూడాలి. అండ్ టోటల్ నా దగ్గర 18 పీడిఎఫ్స్ ఉన్నాయి అండి. ఈ 18 పీడిఎఫ్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, నేను ఎటువంటి ఛార్జ్ చేయట్లేదు. లెర్నింగ్ నా దగ్గర కంప్లీట్ ఫ్రీ అండి. ఓకేనా? అండ్ ఇవాళ కనుక మీరు మన అనాలిసిస్ చూస్తే సైడ్ వేలో కూడా ఇప్పుడు ఇట్స్ ఏ సైడ్ వే మార్కెట్, కరెక్టేనా? సైడ్ వేలో కంప్లీట్ స్కాల్పింగ్ ఇన్ మై ఇండికేటర్. ఇది ఆర్డర్ బ్లాక్స్ అండి. ఓకేనా? ఇది ఆర్డర్ బ్లాక్స్ ది. ఇవాళ మార్కెట్ లో మనకు సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది కూడా మన ఇండికేటర్ చూపించింది. బయింగ్ ఆర్డర్ బ్లాక్ లో స్కాల్పింగ్ అయ్యి మళ్ళీ బయింగ్ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అవుతే ఎట్లయినా రీటెస్టే కదా, బయింగ్ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయితే రీటెస్ట్. సో ఈ కంప్లీట్ రీటెస్ట్ లో ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరిగాయండి. దిస్ ఇస్ మై ఇండికేటర్, నేను క్రియేట్ చేసిన ఇండికేటర్, ఎవరి దగ్గరికి వెళ్ళి కాపీ చేసింది కాదు. అండ్ డైరెక్ట్స్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది కూడా నేను క్రియేట్ చేశాను. ఇంకోటి అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్ లో స్ట్రాంగెస్ట్ ఎఫ్ఈజీ ఎక్స్టెండ్ ఎట్లా అవుతుంది అది కూడా నేనే క్రియేట్ చేశాను. ఆర్డర్ బ్లాక్స్ విత్ ట్రెండ్ లైన్స్ ఇది కూడా నేనే క్రియేట్ చేశాను. ఆర్డర్ బ్లాక్స్ విత్ లిక్విడిటీ స్వైప్ అండ్ ఇంబ్యాలెన్స్ ఇది కూడా నేనే క్రియేట్ చేశాను. అండ్ ఏఎండి లో క్రిప్టోలో గోల్డ్ లో కూడా ఎలా ట్రేడ్ చేయాలి ఆ ఇండికేటర్ కూడా నేను క్రియేట్ చేశానండి. అండ్ ఇది మార్నింగ్ నేను తీసుకున్న ట్రేడ్ క్రిప్టో కరెన్సీలో. ఎందుకు ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను అంటే, యాక్చువల్ గా నేను ట్రేడ్ తీసుకుంది ఇక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర. బట్ ఏంటి అంటే సెకండ్ క్యాండిల్ ఇండిసిజన్ కావడం వల్ల కంప్లీట్ గా ప్రీవియస్ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. నా టార్గెట్ వచ్చేసి ఇదండి, 8500. అలా కాకుండా మార్కెట్ ఇవాళ ఇక్కడ కిందికి వచ్చేసింది అనుకోండి క్రిప్టోలో, నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను, లేకపోతే పైన ఎగ్జిట్ అయిపోతాను. ఓకేనా? మీరు వాచ్ చేయండి, మీకే అర్థమవుతుంది. నేను ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేశాను, మీకే అర్థమైపోతుంది. ఓకేనా అండి? సో మండే కోసం మనం లెవెల్స్ చూసుకుంటే సింపుల్ గా ఒక 2 లెవెల్స్ ఉన్నాయండి, ఎక్కువ లేవు, ఓన్లీ 2 లెవెల్స్. ఆ 2 లెవెల్స్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఇక్కడ. సెకండ్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్. ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. మార్కెట్ లో మండే మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ అయ్యింది అనుకోండి, మనకు సపోర్ట్ అనేది 23,978 పాయింట్ దగ్గరే రావాలి. అలా కాకుండా మార్కెట్ సైడ్ వేస్ ఎక్కడైనా ఓపెన్ అయినా ఇమీడియట్ సపోర్ట్ అనేది ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఇక్కడ రావాలి. సో ఈ 3 లెవెల్స్ ఉన్నాయి నిఫ్టీలో. అండ్ ఇవి వచ్చేసి మనకు ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. అండ్ దీని తర్వాత బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ మనకు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరే సపోర్ట్ ఇచ్చింది. సో మండే ఎప్పుడైనా కానివ్వండి, మార్కెట్ ఫాల్ అవ్వాలి అంటే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్ ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. ఎందుకంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ గ్యాప్ అప్ తర్వాత బ్రేక్ అయ్యి మనకు రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది కాబట్టి ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ క్యారెక్టర్ చేంజ్, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కాబట్టి మనకు ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. సో ఇది మనకు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్ అండి. ఓకేనా? అండ్ బయింగ్ కన్ఫర్మ్ అవ్వాలి అంటే 55,343. ఈ 2 లెవెల్స్ ఉన్నాయి నిఫ్టీలో. అండ్ యాజ్ యూజువల్ సేమ్ సపోర్ట్ లెవెల్స్ మన దాంట్లో ఉన్నాయి కదా నిఫ్టీలో.
సెన్సెక్స్ లో వచ్చేసి కూడా ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఉంది, అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంది. ఓకేనా? ఈ 3 లెవెల్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాంక్ నిఫ్టీలో 2 లెవెల్స్ ఉన్నాయి, సెన్సెక్స్ లో 3 లెవెల్స్ ఉన్నాయి, నిఫ్టీలో 3 లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ మీదనే మీరు ఫోకస్ చేయాలండి. ఓకేనా? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.